నాకెందుకో డౌట్గా ఉంది భవానీ గారు. సునంద అడగ్గానే పీటల మీద కూర్చోడానికి ఒప్పుకోవడం, ఇప్పుడు రాధా శ్యామ్ గారు కనపడకపోవడం. మీరంటుంటే నాకు కూడా అనిపిస్తుంది రాజలక్ష్మి గారు. పదండి నిలదీద్దాం. నాన్నా, అమ్మా, అమ్మా, అమ్మా. బావా, ఖుషీని మాకు దక్కకుండా చేయడానికే కదా నాటకం ఆడడానికి తీసుకొచ్చిన రాధని నిజంగానే నీ జీవిత భాగస్వామిని చేసుకోవాలనుకుంటున్నావు? అదెలా జరుగుతుందో నేను కూడా చూస్తాను. ఖుషీకి అమ్మగా నేను ప్రేమని పంచుతానని ఎంత బతిమాలినా నన్ను లెక్క చేయకుండా ఆ రాధ మోజులో పడిపోయావు. నీ స్వార్థం నువ్వు చూసుకుంటే నేను స్వార్థంగా ఆలోచించకుండా ఎలా ఉంటాను? అందుకే ఖుషీని నేను తీసుకెళ్ళిపోతున్నాను. నీకు ఖుషీ ముఖ్యమైతే రాధతో జరిగే పెళ్లి ఆపేసుకుని ఖుషీని వెతికే ఆటలో పడతావు. ఖుషీ కోసం నాతో కాళ్ల బేరానికొస్తావు. ఇంతమందిని పిచ్చివాళ్లను చేసి ఇలా పెళ్లి జరిగినట్టు బిల్డప్ ఇవ్వడం అవసరమా? సునంద, రాధా శ్యామ్లు ఎక్కడా? రెడీ అవుతున్నారనుకుంటా. వాళ్ళు రూమ్లో లేరు. బయటంతా చూసాం, ఎక్కడా కనిపించలేదు. శ్యామ్ ఎక్కడికెళ్ళుంటాడు? ఓహో, కావాలని లేట్ చేస్తున్నట్టున్నాడు. మాట్లాడవేంటి సునందా? నన్ను అడుగుతారేంటండి? వాళ్ళని నేనేదో కిడ్నాప్ చేయించినట్టు. మీరు చాలా సంతోషంగా ఉన్నారంటే మాకు అనుమానం వస్తుంది. చూడండి, మీరు అనవసరంగా సీన్ క్రియేట్ చేస్తున్నారు. రాధ రెడీ అవుతూ ఉంటుంది, మీరు సరిగ్గా చూసుంటారు. మొత్తం అంతా వెతికాం, ఎక్కడా లేరు. భవానీ, కాసేపు చూద్దాం, ఇప్పుడే ఎందుకు తొందరపడ్డాం? లేదు మావయ్య, నాకు కూడా వీళ్ళ మీద ముందు నుంచి అనుమానంగానే ఉంది. వీళ్ళు ఈరోజు చాలా డిఫరెంట్గా ప్రవర్తిస్తున్నారు. సపోర్ట్ చేస్తున్నట్టే చేస్తూ
బ్యాక్గ్రౌండ్లో ఏదో చేస్తున్నారని నాకు డౌట్గానే ఉంది. మే ఏంటండి? ఎందుకు నాన్న మా మీద అంత డౌటు? అందరిలో ఇలా అనడానికి మీకు మనసు ఎలా వచ్చింది? మామయ్య నాకు దక్కకపోయినా మనసు చంపుకొని సంతోషం నటిస్తూ ఈ పెళ్లికొచ్చాను. అయినా నా మీద జాలి లేదా మీకు? నీ అవతారం చూస్తేనే నువ్వు ఎంత బాధను మోస్తున్నావో అర్థమవుతుంది. ఏడోకు. శశిధర్ నువ్వు ఊరుకో. పెళ్లి జరుగుతుంటే ఇలాంటివి ఎందుకు? పదండి అందరం కలిసి వెతుకుదాం. పదండి. అవును, ఖుషి ఎక్కడా? తను రాధ కోసమే వెళ్ళింది. ఏంటోనండి, నాకేదో భయంగా ఉంది. ముగ్గురు ఒకేసారి కనబడకపోవడం ఏంటి? అనండి, ఖుషిని కూడా మేమే ఏదో చేశామని నిందలు మోపండి. నా కూతుర్ని ఏడిపించారు, ఇక నన్ను కూడా మాటలనేసి ఏడిపించండి. సునంద, ఇప్పుడు ఈ కోపం కాదు ముఖ్యం. ముందు వాళ్ళని వెతుకుదాం, పదండి. పదండి. పదవే. మేడం, పాపని తీసుకురాలేదేంటి? నిన్నెవరైనా చూసారా? లేదు మేడం. కానీ అంతలోని ఇద్దరు ఆడవాళ్ళు మా వైపుకి వచ్చారు. పాప వాళ్ళని పిలవడానికి ప్రయత్నించింది. వాళ్ళు చూస్తే దొరికిపోతానని పాపను వదిలేసావా? వదిలేయలేదు. వాళ్ళకు కనిపించకుండా అక్కడ ఉన్న ఒక డ్రమ్ములో దాచిపెట్టి వచ్చాను. బుద్ధుందా నీకు? అలా చేస్తే పాపకు ఊపిరాడుతుందా? కానీ అప్పుడు నాకు అంతకు మించి వేరే ఆప్షన్ కనిపించలేదు మేడం. రే, పాపకేమైనా జరిగిందంటే వాళ్ళు కాదు, నేనే నిన్ను చంపేస్తాను. వెంటనే వెళ్ళి పాపని తీసుకురా. వెళ్ళు. దేవుడా, ఖుషికేం కాకూడదు.